ఎన్సీసీయా ఎన్ఎస్ఎస్? ఇద్దరు లేపు స్పెల్లింగ్ అడుగుతావంటే ఏటీఎం లో పాన్ కార్డు పెట్టేస్తాం కదా సన్నాసి. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఇట్రా. ఏంటి 50 రూపాయలు ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. రే పిజ్జా, ఇవాళకి నీ షూసే. షాట్ నాదరా, గోడ మీద కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఎంటర్ అయితే ఇప్పుడు అర్ధరాత్ర తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. రన్నింగ్. అయినా గవర్నమెంట్ కాలేజ్ చదవాలంటే ఎన్సీసీ లోనో ఎన్ఎస్ఎస్ లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో. ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్లుగా ఇదే కాలేజ్ లో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. హిందీ మాస్టర్ వస్తున్నాడు రా, అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిధర్ గయా రే? అరే క్యా కహా? ఫిర్ సే బోలో. మాస్టర్ జీ ఆబా ఆబా ఆపేంట్రా పాప్ ఆప్. సునియే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిధర్ గయా రే? అమ్మా దాంతరకెల్ దొంగ. ఫిర్ సే బోలో. నిన్న మొన్నకేం చెప్పాలరా? కల్ ఆగే కల్ నెక్స్టడే ఫ్యాంటాస్టడే. జల్లకాయ వేసవ రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్. హిందీ మీ బోలో. తెలుగులో ఏడు. ఏడుపుకు భాష ఉంటుంది సార్. దేంట్లో దాంట్లో ఏడు. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగా మీరు తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఇలా వదిలేండి సార్. మీరు 3 భాషల్లో ఏడవండి. తాత ఏంటి నాకు రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేశావండి. ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పా. నీ గురించే తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు. నువ్వేం వరి అవకు షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటే తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోడుగుండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అప్పుడు నీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా. 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని. చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు. నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి. కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని? ప్రిన్సిపాల్ కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు కూడా ఉన్నారని. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా, ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2% అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆ ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడంట. చీకటి పడ్డాక దుప్పటితోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దామా వాడిని? కుమ్మండి. కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్ లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపటి దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 మంత్ వరకు ఇది బంద్ సార్. ఏంటండి ఆయన క్రిమినల్ మాట్లాడతాడేంటి కదా? యాసిడ్ పోసేద్దామండి. మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడింది. ఇది కరెక్ట్. ఏంటి సార్, ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైలా? కాలేజే. డియర్ లెక్చరర్స్, మీకు చెప్పానుగా, ఇతనే ప్రవీణ్ జయరామరాజు. ఓహో, వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారనమాట. పెద్ద ప్లాన్ లా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. షట్ అప్. సిటీలో నీ చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచి పెట్టుకోమనటం, ఆస్తి, విల్లు, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్నీ తెలుసు.
నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే సిటీలో నీ 1 year చదువును కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ 2nd year లో నేను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్లు భరించే ఓపిక ఈ కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నేను బయటికి పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఆటో పిలవమంటావా? క్లాస్ లోకి నువ్వు రా, దారి చూపించు. రాజన్న పోరానక్కి నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చిందా? మాట్లాడుతున్నా బలిసిందని వెళ్తారులే. అమ్మీ అన్నా కూర్చో కూర్చో. అమ్మీ నీ క్లాస్ ఇదే. Finally, బుక్ మర్చిపోయింది, తీసుకొచ్చి are called the actors on the stage called life. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. కింద పడింది. ఎన్నిసార్లు పడతావే? ఉద్దండం సార్ వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. మను చరిత్ర రచించింది అలసాని పెద్దన. దాంట్లో చాలా గొప్ప పద్యం. పటజనికాంచే భూమి సురుడంబర తుంబి సరస్వర ఝరి పటల ముహుర్ ముహుర్ లోటదబంగ. నిన్న రేవు దగ్గర ఏలేసావు కదరా? ఎదురుగా ఉన్నాను ఇప్పుడే ఇదే ఏలు. చంపేస్తానురా. ఆంటీ జస్ట్ చిల్, జస్ట్ చిల్. పిల్ల బొక్క రేయ్, నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చేయడు. అలాంటిది నన్ను తాకి సిల్లంటావా? సచ్చినోడా? ఈ చెయ్యి పడిపోను, ఈ కాలు ఇరిపోను, ఈ చేతులు పడిపోను. నా సంగతి మీకు తెలీదా? మీ అంత చూస్తారా? ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారేమిటండి? మేము ముందున్నాం, వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు. నాకు తెలుసు, బతికిపోయాను. వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా, నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం. హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడే వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహవాడ? మళ్ళీ అను. కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ పిస్టల్తో తిడతారు. మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తు ఇద్దరి స్టైల్ మై అభ్యాతం. జంబోక మొహవాడ. జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజన్న మళ్ళీ అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టరు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా. వీడి ఈ రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా? నువ్వు చెప్పు. పళ్ళు ఆ. కళ్ళు. కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేసం. రాజన్నకే పనిష్మెంట్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో గడిసి కాడులు మాయమే, ఉన్నది కాస్త ఊడి రా నేను భైరవాన్ని రా. పాడింది మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తిని
తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది అయ్యో దొంగన డాష్ నన్ను పడుకునేవారంటరా. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్. ఆ 2 క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటేనేమో. నేను చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? అబ్బా నా రాజా. వా 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 క్యా బాత్ హై. బేసిక్ గా ఏంటి ప్రాబ్లం? హై कोई प्रॉब्लम नहीं. మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటక కర్ రహా హై. దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పీజే. అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్యారెక్టర్ నేను వేస్తాను. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు ఏది? నేను. నువ్వే. ఆ, నువ్వే. ఇస్కో మేకప్ కర్ రే. ఆహా, పనోడు కళ ఈ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే ఆ పనోడు. ఇక్కడ అడవైన ఆడగానికి పనోడు నువ్వే. ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కదనమాట నీది. పనోడు గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాకరెట్ అయ్యా. అబ్బో పనోడాసన్లో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్ 1 కాదు 2 కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీచే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు, ఎండమావులు తోలు తిరిందా? ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయినబ్బా అనిపించే. ఏసీ బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. డాబు సరిసిరి దూరమే, అయ్యో బాబు పని ఇక ఘోరమే. దెబ్బకి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాటలా, నా వల్లే కాలేదు. ఏడ్చేవులే. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు, ఓ మంచి కథ చెప్పు, పడుకో. నాకు ఒప్పులేదురా. చెప్పే అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు, వేరే చెప్పు. 2 పడితే సరే, ఊరు బయట దట్టమైన అడవి, అబ్రకదబ్రకడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. పెద్ద శబ్దం. వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న ఈ సత్యం దూరంగా నా కారు. తాగుతూ వెళ్ళింది. ఎవరు? నాందా చంద్రముఖి. బాడీ పెయిన్స్ తో చేస్తుంటే గోస్ట్ స్టోరీస్ చెప్తావా? పొలకేసి ఇలా రన్నా బాందా. పనిష్మెంట్ ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే. ఫ్లైట్ లోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏంట్రా, ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశారు రా. ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ NSS లో గానీ చేరాలని చెప్పాను కదా. ఏం నిర్ణయించుకున్నావు?
ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా చచ్చే, నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్. ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. ఆ? మన పబ్ కల్చర్ కి చాలా దగ్గరగా ఉంది. సార్ ఏడి? ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కల్లాల్ సోప్ కొత్తగా వచ్చిన మన స్టూడెంట్. ఒరిజినల్ రెడీ స్టార్ట్. వందే మాతరం. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. నిష్ట దరిద్రపు లాటరి వీణ్ణి లాగి కొట్టింది కొడికే చిప్ప చేతికొచ్చే, కూటికి తిప్పలెన్నో తెచ్చే. అయ్యో మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో తాళ్ళు బతుకైపాయలే. నాకు పెట్టవా? రన్ అవుటా? స్టంప్. వెరీ గుడ్. గుడ్డ పెట్టండి మొత్తం పెట్టినా? ఆ. ఆ? భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే? అదే భోజనం తిను. అన్యాయం రా. పబ్బు కల్చర్ అంటే ఇదేనా? ₹10 ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా? నేను పిసుకొట్టాను కూడా కార్లో వెళ్ళొచ్చావంటరా. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా, ఇప్పుడు నుంచి ఎందుకు? నీకు జీడిపప్పు వచ్చిందా? పప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. రెడీ బాయ్స్. మళ్ళీ రన్నా. నేను జంపు ఎన్ఎస్ఎస్ కి. ఎన్సీసీ లోంచి ఎన్ఎస్ఎస్ లోకి మారాలనుకుంటున్నావుట? యా. అదేంటంటే నేను గన్ పేల్చడం నేర్చుకోవడం కన్నా ఒక మనిషికి డైరెక్ట్ గా సహాయపడటం ఈజీ, కరెక్ట్ అనిపించింది. ఓహో. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి నేనున్నాను అని సహాయపడదాం అనుకుంటున్నాను. బేసిక్ గా నేను అలా ఫిక్స్ అయిపోయా. ఓ, మనుషులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే. నీ గ్రూప్ లీడర్ని పరిచయం చేస్తాను, తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. తను సింధు సార్. సింధు. సింధు. ఓ, అలా ఫిక్స్ అయ్యారా? ఫాలో అయిపో. నన్నా సార్. ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు, నాకు అన్ని తెలుసు. అన్నీ తెలుసా? ఎస్. ఏమీ తెలీదేమో, 4 రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా. అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చెయ్యి. గ్రామ సేవ. దేవా స్టాప్. ఎవరా నువ్వు దారి కదంగా దిమలా? నన్న నిన్నేరా? ఆ ఊర్లోనే నాకు ఎలా ఎలా చెప్తావురా? తడిసిపోద్ది. నీతో ఎందుకు బాబు, మాకు ఆల్రెడీ తడిసింది. రోడ్డు కట్టగా బఫెలో రా. నిన్నరా బఫెలో. ఎరా దౌర్దేమని చెప్పారా? ఏది కుడితేమంటున్నా యాదవాని నువ్వు ఆ మాత్రానికేనా? ఏంటమ్మా, ఏం జరిగింది? చెయ్యి జారి లోపలికి వెళ్ళింది. మీకేమైనా ప్రాబ్లమా? రండి ఓదారుస్తాం. అబ్బా కంపు బాబు, పంపెక్కడమ్మా? పీజే బాబు, బాబు పీజే, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇతను కష్టపడలేడు, నిద్రపోతాడని చెప్పానా? డ్యూటీ చేయకుండా పడుకుంటావా? నీకు 20 మార్క్స్ మైనస్. మైనస్ మార్క్స్ ఏంటి? షట్ అప్. కొట్టాం, కావాలంటే సస్పెండ్ చేసుకోండి.
ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటాం. నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. కన్నబాబు నాన్న దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. వాళ్ళ బాబు ఏమైనా తోపా? అతనికి ఏ ప్రాణమైనా ఒకటే, చేపదైనా మనిషిదైనా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మామయ్య వదిలేయ్. అన్యాయం సార్, ప్లీజ్ హెల్ప్, పోలీస్, మనోని కొట్టింది వీడే. నువ్వే నా మామూలు కొట్టింది? అవును, కొట్టాను. కొడితే ఇలా తీసుకొచ్చేస్తారా? కావాలంటే పోలీసులు కాబట్టి చెప్పుకోండి, అంతేగాని ఇదేంటి ఏయ్, ఒంటి మీద దప్పడిందో మీ అందరూ కోర్టుకే. నేను వెళ్తున్నా. ఏయ్, మీరంతా వెళ్ళిపోండి రా. ఒక్కొక్క ఏడకపోతాడు, కూర్చో. ఏందయ్యా పిల్లలన్న తర్వాత కొట్టుకోరా ఏంది? చిన్నప్పుడు తగులాటుకు నువ్వు పోలేదా, నేను పోలేదా? పిల్లలు కూడు తిన్నారా లేదా అని అడిగావా? తీసుకో. ఏ అయ్యా, నువ్వు వస్తున్నావని మీ అయ్య ఆటకెళ్ళి చేపలు తెచ్చినాడు. చేపల కూర అంటే మా వాడికి అంతెట్టువో. సర్లే ఎయ్యమ్మా. ఏ అయ్యా, నువ్వేనా మా కన్నబాబుని కొట్టింది? మంచి పని చేసావులే అయ్యా. చదువు కోసమని పట్టణానికి వెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. సంవత్సరానికి బాల్ వస్తాడు. నీ మూలంగా నా బిడ్డను చూసుకున్నాను. కొట్టావు. అతను పాలు కొట్టాడు, నువ్వు అప్పుడే మాటలు 4 సార్లు కొట్టావు. బాబు, కొడితే ఆడి ముఖం మీద కొట్టు, ఆడి కడుపు మీద కొట్టకయ్యా. ఆడి కడుపులో లివర్కి ఏదో జబ్బు చేసిందంటయ్యా. మీకు నా మీద కోపం లేదా? నన్ను కొట్టడానికి కదా తీసుకొచ్చింది. మావాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నువ్వు కోపం పెంచుకుని ఉంటావు. ఆడి ముఖం మీద గాయం అనేలోపు నీ కోపం తగ్గిపోవాలయ్యా. మేము చదువులేని వాళ్ళం బాబు, మాలో మేము పగలిట్టా పెంచుకుంటూ పోతాం. మీరు చదువుకున్నోళ్ళయ్యా, అందుకే మీలో పగలు పెరగకూడదని నేనిట్టే చేసిన. బాబు గారు ఏదో చేశారని ఆయన మీద నువ్వు కోపం పెంచుకోకు. అబ్బా, అట్లాంటిదేం లేదయ్యా. ఏ అయ్యా, మా కూడు నచ్చలేదా? లేదండి, బాగుంది. తిను. అయ్యో ఉండయ్యా, మంచులు తాగు. బాబు, నా కొడుకు ఏడాదికోసారి ఇంటికొస్తేనే ఆడి కడుపు నిండా కూడెట్టానికి పక్కింటికి వెళ్ళి గింజలు అరవడగాలి బాబు. అందుకే ఆడు హాస్టల్లో ఉంటూ అటు కూడు గడిచిపోద్దని, ఇటు చదువు సాగుద్దని పై ఊళ్ళో 5 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. బాబు, 5 ఏళ్ల నుంచి నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు బాబు. ఆడితో కొట్లాడి పెట్టుకోక బాబు, ఆడి బతుకు నాశనం అయిపోద్ది. వస్తా బాబు. పీజే, అమ్మ నన్ను ఉండిపోమంటుంది. నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది, ఇలా అంతరం ఉంచే. జాగ్రత్త. సారీరా. మనలో మనకి సారీలు ఏంటి పీజే? పీజే, చీకటి పడకుండా హాస్టల్కి వెళ్ళిపో. ఎంజాయ్. ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దెయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దెయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డా. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయే రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్ నా కాదు, మార్కులు వేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి.
ఏం చదవలేదు, ఈ గండం ఎలా రా గడిచేది? చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణగా ఏర్పడి ఐడియా. నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్ లో కూర్చుంటా, కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్ లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి, వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న. ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్, పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే ఆ మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. ఆ సత్యాగ్రహం చేస్తాం. ఇంత క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసేరా, రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి ఓ పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మోహన్. ఏమయ్యా శరత్ చంద్ర, మళ్ళీ షరతుల? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. ఏంటి? నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. ఇది నువ్వు నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి తక్కువ నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితిలో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది, కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మేం నిర్ణయించాం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయత్ సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆహా, ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఏంటది? ఓ ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తా. దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్, వాడు బాధ్యత తెలియనాడు. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. తిరుగుతాడు ఆడో కదవ దద్దమ్మ. ఆడికి అసలు వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం. నువ్వే సింధు మనసు మార్చి వీడి బదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా. వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. ఇట్స్ టైం ఫర్ ఎగ్జామ్. అబ్బా, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పాస్ అవ్వాలా? పాస్ అయిపో.
నువ్వు ఈ యుద్ధంలో గెలవాలి. నేను ఎగ్జామ్ రాస్తున్నాను. బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే ఇరగదిద్దాం రా. అన్న ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మొహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండగా. స్లిప్ ఏం పెట్టలేదుగా? దేంతో పెట్టను? వీటితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన ఉన్న నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. మరేం రాద్దాం ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను గానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కార్డేనో ఓకే, ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటిదంతా రాసేస్తున్నావా? నువ్వేది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడిని కదా. అంతలేదు, అటు చూడు. తెలుసులేండి సార్. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం పదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ రికార్డే జాయిన్ అయిన 3 నెలలకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి కదా నువ్వే అంటే స్వీట్లు వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుటా? డౌటా? అరే ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టెలకు రెక్కలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగడ్ బెల్లరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ కన్ఫర్మ్. రాసింది సింధూరా, చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. చూస్తేనే అర్థమవుతుంది. అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? ఊరుకోండ్రా. ఏమైందిరా? పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదే. ప్రవీణ్, పీజే పీజే పీజే. తాత నువ్వు ఇంకా పీజేవేరా? తెలుసురా. దీని అంతటికి కారణం సింధు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. పక్కన రాజన్ కూడా ఉన్నాడు. ఇలాంటి చీప్ సరుకుని ఎందుకమ్మా ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ డస్ట్బిన్ లో ఉండాలి. సార్ ప్రవీణ్ గురించి అమ్మా. అర్థమైంది సార్. చూస్తే తారతేస్తాడు. ఎల్కేజీ పిల్లాడు కూడా స్కూల్కి అలవాటు పడాలంటే టీచర్ చాక్లెట్ ఆశ చూపిస్తుంది. అప్పుడే కదా సార్ ఆ పిల్లాడు ఏం చదవగలడో టీచర్ తెలుసుకునేది. అలాగే పీజీ వచ్చిన 3 నెలల్లోనే ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అని నిర్ణయిస్తే తనకి మాత్రం మారే ఛాన్స్ ఎక్కడుంటుంది సార్? పీజీ నిజంగానే అసమర్థుడైతే ఈ 2 years లో మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు అతని స్థానం మనం డిసైడ్ చేయక్కర్లేదు సార్.
యూర్ రైట్, మనం డిసైడ్ చేయక్కర్లేదు. బాగుంది. ఇది నీకోసం ఏంటది? గిఫ్ట్. ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే? అది నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమైనా ఉంటే తీసుకురా. ఈడొచ్చడేంట్రా? తీసుకో. లవ్వా సింధు, నా లవ్ ఒప్పుకో సింధు. లవ్ ఒప్పుకోవాలా? కొట్టు, కొట్టి షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం ఇలాగే ఉండు. సింధు అది కాదు సింధు. మాట్లాడక అమిరాజు. కరెక్ట్, మాట్లాడక అమిరాజు. అమిరాజు, అమిరాజు నేనెవరిని లవ్ చేయట్లేదు. తను ఎవరిని లవ్ చేయట్లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. ఫ్రీగా ఉంది. నీ కోపికుంటే ఇంకో 6 నెలలు ట్రై చేసుకో. నీకు ఓపిక ఉంటే 6 నెలలు ట్రై చేసుకో. పడే ఛాన్స్ ఉంది. పడే ఛాన్స్ ఉంది. పడిపోతావా? ఎలా పడిపోతావు? పెట్టుకో. సింధు, మా బావని చూసావా? నువ్వు దగ్గరలో ఏమన్నా వైన్ షాప్ చూసావా? అక్కడ ఉంది.